మీరెప్పుడైనా బౌద్ధ మందిరాల్లో ఇలాంటి చిన్న బౌల్స్‌లో వాటర్‌ని ఎందుకు స్టోర్ చేస్తారో అనే డౌట్ మీకొచ్చిందా? అలానే ఈ బౌద్ధ మందిరాల్లో చాక్లెట్లు, బిస్కెట్లు, జంక్ ఫుడ్ లాంటివి కనిపిస్తాయి కదా! బుద్ధుడికి ఇది నైవేద్యం అని అనుకుంటున్నారు కదా! అసలు నిజమేంటో ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఈ నమ్మలేని నిజాలు మీకు కూడా తెలుస్తాయి. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. బుద్ధుడి జన్మస్థలమైన లుంబిని ప్రపంచానికి ఒక శాంతి సందేశం ఇచ్చే స్థలం. ఇటువంటి ప్రత్యేకమైన స్థలంలో వివిధ దేశాల శైలిలో నిర్మించిన బౌద్ధ మనస్థిరాలు అదేనండి మానెస్ట్రీస్ ని ఒకే దగ్గర చూడొచ్చు. ఈ వీడియోని చూశాక ఖచ్చితంగా మీ నేపాల్ ట్రిప్ లో లుంబినిని కూడా యాడ్ చేసుకుంటారు. ఇది నా గ్యారంటీ. ఎందుకంటే ఈ టెంపుల్స్ చాలా పెద్దగా అద్భుతమైన ఆర్కిటెక్చర్ కలిగి ఉన్న ఈ టెంపుల్స్. మీరు కూడా ఈ వీడియోని క్లియర్ గా చూస్తే మీకు అర్థమవుతుంది అంత స్పెషల్ ఏముంది ఈ టెంపుల్స్ లో అని. This is an unwanted statement irrelevant to the current situation. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. మా నేపాల్ ట్రిప్లో డే 7లో కొన్ని ఇంపార్టెంట్ బౌద్ధ టెంపుల్స్ని కవర్ చేసాం లుంబినిలో. ఇదైతే పార్ట్ 2 వీడియో అండి. పార్ట్ 1లో కొన్ని ఇంపార్టెంట్ టెంపుల్స్ని ఆల్రెడీ విజిట్ చేసాం. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేశాను. ఖచ్చితంగా దాన్ని వాచ్ చేసి దీన్ని వాచ్ చేయండి. ఈ వీడియోలో మీరు చూడబోతున్న ఫస్ట్ ప్లేస్ థాయ్ మానిస్ట్రీ. థాయిలాండ్ ప్రభుత్వం దగ్గరుండి ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేయించింది. తెల్లని రంగుతో ఈ టెంపుల్ చూడడానికి ఒక సినిమాటిక్ లొకేషన్ లా ఉంటుంది. మీరు కూడా చూస్తున్నారు కదా. చూడడానికి ఈ లొకేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ధ్యానం చేసుకోవాలన్నా కూడా పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఈ మానిస్ట్రీకి ఎటువంటి ఎంట్రన్స్ టికెట్ లేదు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ టెంపుల్ తెరిచి ఉంటుంది. ఫోటోలు తీయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఫ్లాష్ లైట్స్ అలానే మొబైల్ సౌండ్స్ చేయడం ఇక్కడ నాట్ అలౌడ్. ఎందుకంటే ఈ ప్రెమిసెస్ అంతా చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. బూట్లు చెప్పులు బయటే తీసేయాలి. థాయ్ బౌద్ధ సాంప్రదాయాన్ని గౌరవించాలి. పిల్లలతో వెళ్తే వారిని ప్రశాంతంగా ఉంచండి. ఈ టెంపుల్స్కి చేరుకోవడానికి మీ ఓన్ వెహికల్స్ అలౌడ్ కాదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ని హైర్ చేసుకోవాలి. ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి అలానే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాకు ఎంత కాస్ట్ పడిందో నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా దాన్ని వాచ్ చేసినట్టయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఈ టెంపుల్లో నాకైతే ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ లా కనిపించింది. చూడడానికి చాలా సింపుల్గా ఉన్న దగ్గర నుంచి ఆ వర్క్ని మనం మెచ్చుకోవాల్సిందే. చూస్తున్నారు కదా, చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అసలు ఈ లుంబినిలో ఈ థాయ్ మానిస్ట్రీ ఎందుకు కట్టారో మీకు తెలుసా? ఎవరైతే థాయిలాండ్ నుంచి లుంబినికి రావాలనుకుంటున్నారో వారి కోసం థాయ్ కంట్రీ వాళ్ళే ఈ మానిస్ట్రీని బిల్డ్ చేశారు. అలానే థాయ్ సిటిజన్స్ ఉండడానికి ఇక్కడ స్పెషల్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి. మీరు కూడా లుంబినిలో మీ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ మానిస్ట్రీస్ అన్ని కవర్ చేయొచ్చు ఈజీగా. అయ్యో రామా, నాకు ఐడియా తట్టలేదండి. మీరు కూడా ఈ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఖచ్చితంగా స్నాక్స్ ని వాటర్ బాటిల్ ని క్యారీ చేయడం మంచిది. ఎందుకంటే మేమైతే ఎర్లీగా బ్రేక్ఫాస్ట్ చేసాం అండ్ స్నాక్స్ అండ్ వాటర్ కోసం వెతుకుతున్నాం. అండ్ ఫైనల్లీ మాకైతే ఒక ప్లేస్ కనిపించింది. ఈ ప్లేస్ లో థాయ్ స్పెషల్ డెజర్ట్స్ అని అమ్ముతున్నారు. అండ్ మేమైతే ఏంటా అని సర్ప్రైజింగ్ గా వెళ్ళి చూసాం. మా మదర్ చూసి చూడగానే చెప్పేశారు సింపుల్ గా గులాబ్ పూల్ అని. మీ సైడ్ ఈ స్వీట్ ని ఏమని అంటారో కామెంట్ లో మెన్షన్ చేయండి. మేమైతే నవ్వుకున్నాం. ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. అలానే ఇక్కడ చాకో చిప్ బిస్కెట్స్ ఉన్నాయి. ఇవైతే చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక ప్యాకెట్ 100 నేపాలీ రూపీస్. డెఫినెట్లీ వర్త్ అనిపించింది. మేమైతే 4 ప్యాకెట్స్ తీసుకొని వెంటనే తినేసాం. మేమైతే మా నెక్స్ట్ లొకేషన్ పౌల్ తుబైన్ షడ్రబ్లింగ్ కి వచ్చేసాం. ఈ ప్లేస్ ని 1000 బుద్ధ టెంపుల్ అని కూడా పిలుస్తారు. మార్నింగ్ నుంచి మా రొటీన్ ఏంటంటే ప్రతి టెంపుల్ దగ్గరికి వచ్చి మా షూస్ తీసి లోపలికి వెళ్ళడం, మళ్ళీ షూస్ వేసుకోవడం. వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్, వచ్చాడు కాల్చాడు చచ్చాడు రిపీట్. చాలా ఫన్నీ డైలాగ్ కదా. సో నాకు కూడా అలానే అనిపించింది ఈ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ప్రతిసారి షూస్ తీసేటప్పుడు. సో మీరు కూడా ఈ టెంపుల్స్కి వచ్చేటప్పుడు ఈజీగా రిమూవ్ చేసే షూస్ లేదా చెప్పులు వేసుకోవడం చాలా మంచిది. ఈ టెంపుల్ నేపాల్లో అత్యంత ప్రశాంతమైన ధ్యాన కేంద్రాల్లో ఒకటి. ఈ గోడలపైన ఉన్న ఆర్కిటెక్చర్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఇంతకీ ఈ టెంపుల్ ని 1000 బుద్ధ టెంపుల్ అని ఎందుకంటారో మీకు తెలుసా? తెలీదమ్మా. ఎందుకంటే ఇక్కడున్న గోడలపై 1000 బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. మరి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది.
మీరు కూడా చూడండి ఈ బుద్ధుని విగ్రహాలు ఎంత క్యూట్గా ఉన్నాయో. బట్ నేనైతే కౌంట్ చేయలేదు 1000 ఉన్నాయో లేవో. మీరు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా కౌంట్ చేయండి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఈ టెంపుల్ అంతా టిబెట్ బౌద్ధ మత శైలిలో నిర్మించబడింది. వీడియో బిగినింగ్లో చెప్పినట్టు బౌద్ధ మందిరాల్లో నీటిని బౌల్స్లో ఉంచే కారణాలు ఏంటంటే, బౌద్ధ మతంలో రోజు 9 లేదా 7 చిన్న బౌల్స్, వీటిని ఆఫరింగ్ బౌల్స్ అని కూడా అంటారు, మందిరాల్లో బుద్ధుని విగ్రహం ముందు వరుసగా ఉంచుతారు. వాటిలో నీటిని నింపడం ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. అలానే దీని వెనుకున్న మరికొన్ని నమ్మకాలు. శుభ్రత వినయానికి ఇది సంకేతం. నీరు శుభ్రతకి ప్రతీక. అలానే బుద్ధునికి నీరు సమర్పించినట్టయితే మనం స్వచ్ఛమైన మనసుతో ఎటువంటి అహంకారం లేకుండా ఆరాధన చేస్తున్నామని అర్థం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. అతిథి సత్కార భావన. పురాతన కాలంలో అతిథులు వచ్చినప్పుడు ముందుగా వారికి చేతులు కడుక్కోవడానికి, తాగడానికి నీటిని ఇవ్వడం ఆనవాయితీగా ఉండేది. ఇదే భావన బుద్ధుని పట్ల చూపించడం కోసం నీటిని ఇలా అరేంజ్ చేస్తారు. అలానే కొన్ని చోట్ల ధర్మానికి ఇదొక పూజా రూపంగా భావిస్తారు. ఈ బౌల్స్లో నీరు మాత్రమే కాకుండా కొన్ని చోట్ల పువ్వులు, ధూపం, దీపం మరికొన్నిటిని సమర్పిస్తారు. నీరు జీవానికి మూలం అనే అర్థం కూడా ఉంటుంది. నీరు లేకపోతే జీవితం లేదు. అలానే ధ్యాన సమయంలో మన స్థిరంగా ఉంచేందుకు ఈ బౌల్స్ ఒక లైన్లో అరేంజ్ చేస్తారు. బౌద్ధ మందిరాల్లో నీటిని బౌల్స్లో ఉంచడం అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, అది ఒక శ్రద్ధ, వినయం, ధ్యానం, శుద్ధత, ధర్మానికి నివాళిగా భావిస్తారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. మేమైతే మా నెక్స్ట్ ప్లేస్ అయిన ఉర్గాన్ డోర్జీ చౌలింగ్ బౌద్ధ కేంద్రానికి వచ్చాం. సింపుల్గా చెప్పాలంటే సింగపూర్ టెంపుల్కి వచ్చేసామండి. ఈ టెంపుల్ని సింగపూర్ బౌద్ధ సమాజం నిర్మించింది. అత్యంత శుభ్రంగా నిర్వహించబడిన కేంద్రంలో ఇదొకటి. ఇక్కడ ఉన్న ధ్యానాలయం చాలా వైశాల్యంగా ఉంటుంది. అలానే మా ఛానల్లో సింగపూర్ రిలేటెడ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వాటిని కూడా ఖచ్చితంగా వాచ్ చేసినట్టయితే మీ సింగపూర్ ట్రిప్కి బాగా హెల్ప్ అవుతుంది. మేమైతే క్విక్గా ఒక్కొక్క టెంపుల్ దగ్గర 20 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయట్లేదండి, ఎందుకంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. మీరు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నట్టయితే అన్ని టెంపుల్స్ని కవర్ చేయొచ్చు. మేమైతే మా నెక్స్ట్ లొకేషన్కి వచ్చాం. గ్రేట్ ద్రిగ్యూంగ్ కగ్యూడా లోటస్ స్తూప. ఈ పేరు పలకడానికి నేను పడ్డ కష్టాలు పగోడుకు కూడా రాకూడదు అనుకోండి. అందుకే సింపుల్గా లోటస్ స్తూప అనేద్దాం. ఇది జర్మన్ సహకారంతో నిర్మించబడిన మనోస్థిరం, అదేనండి మానెస్ట్రీ. లోటస్ ఆకారంలో ఉన్న స్తూపం ఇది. బాహ్యంగా చూడడానికి చాలా విభిన్నంగా ఉంటుంది ఈ టెంపుల్. ఇక్కడ కూడా ఎంట్రన్స్ టికెట్ ఏం లేదు, ఉచితం. వీడియో బిగినింగ్ లో చెప్పినట్టు బౌద్ధ మందిరాల్లో చాక్లెట్లు, జంక్ ఫుడ్ లాంటి ఆఫరింగ్స్ ఎందుకు ఉంచుతారో కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. శ్రద్ధ, దానం త్యాగానికి సంకేతం. బౌద్ధ ధర్మంలో దానం అనే అంశం చాలా ముఖ్యమైనది. ఏదైనా మీకు ఇష్టమైన దాన్ని త్యాగం చేయడం అనేది ఒక గొప్ప శ్రద్ధకు సంకేతం. చిన్నపిల్లలు లేదా పెద్దవాళ్ళు తమకిష్టమైన చాక్లెట్స్ లేదా స్నాక్ ఐటెంని బుద్ధునికి సమర్పిస్తారు. వారు త్యాగం, కృతజ్ఞత అనే విలువలు నేర్చుకునే ఒక విధానం ఇది. ప్రతీకాత్మక ఆఫరింగ్. బుద్ధుడు నిజంగా ఈ ఆహారం తీసుకోలేడు, కానీ ఈ విధంగా ఆఫర్ చేయడం వల్ల భక్తులు తన యొక్క భక్తి భావాన్ని, అలానే వినయాన్ని, త్యాగాన్ని చూపిస్తారు. అలానే ఈ ఆహారాన్ని ప్రసాదంగా పంచుతారు. ఈ ఆఫరింగ్ అయిన ఫుడ్ ని సాధారణంగా పూజ తర్వాత మాంక్స్, అదేనండి బౌద్ధ సన్యాసులు లేదా పర్యాటకులకి ప్రసాదంగా పంచుతారు. కొన్నిసార్లు పేదవారికి కూడా పంపిణీ చేస్తారు. నేటి కాలానికి అనుగుణంగా మారిన ఆచారాలు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాలంలో చాలా మంది చిన్నపిల్లలు, యువత దేవుడికి నైవేద్యంగా ఉంచాలంటే ఏదైనా తమకు ఎక్కువ ఇష్టపడే వస్తువుల్ని ఉంచుతున్నారు. అవి చాక్లెట్, లేస్, బిస్కెట్లు ఏవైనా కావచ్చు. ఇది వారి భక్తిని వ్యక్తపరిచే మార్గంలో ఒకటి. మొత్తానికి బౌద్ధ మందిరంలో చాక్లెట్లు, బిస్కెట్లు వంటి ఆఫరింగ్స్ ఉంచడం అనేది భక్తి, త్యాగం మరియు కృతజ్ఞత అనే విలువల్ని వ్యక్తపరిచే మార్గం. అవి ఎవరు తింటారో అనేది ముఖ్యం కాదు, ఎవరు ఎంత శ్రద్ధతో అర్పించారో అనేది అసలైన మర్మం. ఓకే ఓకే
అర్థమైంది. అలానే కొన్ని టెంపుల్స్ లో ఇన్సైడ్ ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్. చూస్తున్నారు కదా నా ఇబ్బందులు ఇక్కడ. మనమైతే మన నెక్స్ట్ లొకేషన్ అయిన లిన్ సున్ టెంపుల్ కి వచ్చేసాం. ఈ టెంపుల్ ని వియత్నాం ఆధ్వర్యంలో నిర్మించబడింది. ఈ టెంపుల్ లో వియత్నాం శైలి కనిపిస్తుంది మనకి. చిన్నది అయినా గంభీరంగా ఉంటుంది. మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళినట్టయితే బుద్ధ విగ్రహం నెమ్మదిగా ధ్యానం చేసేలా కనిపిస్తుంది. మీరు కూడా మీ ప్రయాణంలో ఈ ఇంపార్టెంట్ టిప్స్ పాటించినట్టయితే చాలా హెల్ప్ అవుతుంది. నీళ్లు, సన్ స్క్రీన్, అలానే చెప్పులు వేసుకోవడం చాలా మంచిది. ఒక్కో మందిరానికి కనీసం 20 నిమిషాలు స్పెండ్ చేసినట్టయితే సరిపోతుంది. మీరు పూర్తిగా చూడాలంటే 3-4 గంటలు కూడా పడుతుంది. అలానే టుక్ టుక్ బుక్ చేసుకున్నప్పుడు బార్గెన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టెంపుల్ పక్కనే న్యూ బార్న్ బుద్ధ స్టాచ్యూ కనిపిస్తుంది. ఇది బుద్ధుడి జన్మ స్మారకంగా ప్రతిష్ఠించబడ్డ విగ్రహం. చిన్న పిల్లవాడి రూపంలో బుద్ధుని విగ్రహం ఒక చేత్తో నేలని, మరో చేత్తో ఆకాశాన్ని చూపించే భంగిమలో ఉంటుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో ఉండడం వల్ల ఫొటోస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మేమైతే మా నెక్స్ట్ లొకేషన్ త్రంగు వజ్ర విద్య బౌద్ధ సంఘంకి వచ్చేసాం. సింపుల్ గా చెప్పాలంటే కెనేడియన్ టెంపుల్. ఇక్కడ నుంచి మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఆ న్యూ బార్న్ బుద్ధ స్టాచ్యూ. ఇది కెనేడియన్ ఆధ్వర్యంలో నిర్మించబడింది. చాలా ప్రశాంతమైన ప్రదేశం. బుద్ధుని బోధనల గురించి తెలిపే స్టోన్స్ ఇక్కడ చుట్టుపక్కల కనిపిస్తాయి. ఇదైతే ఒక ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ ఏరియా అని చెప్పుకోవాలి. అండ్ ఎంట్రన్స్ లోనే వాచ్మెన్ అయితే ఫొటోస్ తీయకూడదని రిస్ట్రిక్ట్ చేసేసరికి ఇంకా ఫొటోస్ తీయలేదు. బట్ ఇన్సైడ్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ కెనేడియన్ టెంపుల్ మాత్రం మీరు ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఒక స్టోర్ లోకి వెళ్ళేటప్పుడు ఒక నేపాలీ అమ్మాయి అయితే చాలా క్యూట్ గా నవ్వుతూ హాయ్ అంటూ చాలా క్యూట్ స్మైల్ తో చెప్పింది. అండ్ వీడియో తీసేసరికి పరిగెట్టి వెళ్ళిపోయింది సిగ్గుపడుతూ. నా నెక్స్ట్ వీడియోలో లుంబిని మెయిన్ టెంపుల్ అయిన మాయాదేవి టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బుద్ధుడు జన్మించింది ఈ మాయాదేవి టెంపుల్ దగ్గరే. చూశారు కదా, ఈ వీడియో చేయడానికి నాకు చాలా ఎఫర్ట్స్ పట్టింది ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేయడం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.